ఓటింగ్ విషయంలో భారత్ను చూసి నేర్చుకోవాలని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓటర్ ఐడి తరహాలో అమెరికాలోనూ వ్యవస్థ ఉండాలని అన్నారు. ఇండియాలో ప్రతి ఓటర్ దగ్గర ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు ఉందని, యుఎస్లో ఎందుకు లేదని అన్నారు. వ్యవహారం చూస్తే అమెరికాలోనూ ఎస్ఐఆర్ పెట్టి గుర్తింపు కార్డులు ఇచ్చేలా ఉన్నారు. అమెరికాలో ఓటింగ్ విధానాలు, పౌరసత్వ ధృవీకరణ నిబంధనలని మరింత కఠినతరం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రతిపాదించిన సేవ్ అమెరికా బిల్లును తక్షణమే చట్టసభలు ఆమోదించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తన వాదనకు బలం చేకూరుస్తూ భారత్ ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపించారు. ఇండియా నిర్వర్తించే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు ఓటరు గుర్తింపు కార్డు నిబంధనలని ట్రంప్ వివరించారు. తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఇందుకు సంబంధించిన ఓ సంచలన పోస్ట్ చేశారు. అందులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తనను అడిగిన ప్రశ్నల గురించి చెప్పుకొచ్చారు. సరైన ఫోటో గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సిఇసి తమ పాలనా యంత్రాంగాన్ని ప్రశ్నించారని ట్రంప్ చెప్పారు. భారత్లో గతంలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు ప్రత్యక్షంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ట్రంప్ గుర్తు చేశారు. అంతేకాదు, ఇండియాలో ప్రతి ఓటర్కు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు ఉంది. అంతేకాకుండా భారత ఎన్నికల ప్రక్రియలో పాటిస్తున్న పారదర్శకతను, సురక్షితమైన ఓటింగ్ విధానాలని ట్రంప్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. భారీ జనాభా ఉన్న భారత్లో మెయిల్, పోస్టల్ ద్వారా ఓటు వేసే వారి సంఖ్య కేవలం 1% కంటే తక్కువగా మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. భారత్లో ఓటు వేసే ప్రతి ఒక్క పౌరుడి వద్ద తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే అధికారిక ఫోటో గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారని, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమని చెప్పుకొచ్చారు. అమెరికాలోని ఎన్నికల వ్యవస్థలో ఓటరు ప్రామాణికత, విశ్వసనీయత లోపించిందన్నారు. భారత్ అనుసరిస్తున్న కఠిన నిబంధనలని తమ దేశంలో కూడా అమలు చేయాలని, ఇందుకోసం సేవ్ అమెరికా బిల్లును ఆమోదించాలని కోరారు. ఇది అమెరికా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు చాలా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. మన దేశంలోలా అమెరికాలో దేశమంతా ఎస్ఐఆర్ నిర్వహించడానికి వీల్లేదు. ఓటర్ల జాబితా వెరిఫికేషన్, తయారీ అనేది అమెరికాలో రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం లాంటి జాతీయ వ్యవస్థ లేదు. రాష్ట్రాల వారీగా నిబంధనలు మారుతుంటాయి. మన దేశంలో అమలుపరుస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తరహాలోనే అమెరికాలోనూ ఓటర్ల వెరిఫికేషన్ చేపట్టాలంటున్నారు ట్రంప్. ట్రంప్ ప్రతిపాదించిన సేవ్ అమెరికా బిల్లు ఆమోదం పొందితే ఎస్ఐఆర్ చేపట్టడం అమెరికాలో సాధ్యమవుతుంది.